హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అనేది యాజ్ యూజువల్గా మన షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ వాక్ అయితే వచ్చేసాను. ఆహ్లాదకరమైన వాతావరణం మీ అందరికీ తెలిసిందే, ప్రతిరోజు చెప్పిందే. దీంతో పాటుగా మార్నింగ్ వాకింగ్ మనం చేసినట్టయితే మన తలగా ఎనర్జీ లెవెల్స్ అనేవి బూస్టప్ అయ్యి మనకు ఒక ఫ్రెష్ థాట్ని మైండ్లోకి ఇస్తాయి. దాంతోపాటుగా ఈ జర్నీలో ఏదైతే న్యూట్రిషన్ జర్నీ ఏదైతే మనది ఉందో, ఈ న్యూట్రిషన్ జర్నీలో మనం కొన్ని విధానాలు కూడా పాటించాలి. ఆ విధానాలు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లెగడం, దాంతోపాటుగా ఎక్సర్సైజెస్ చేయడం, లేదా మార్నింగ్ వాక్ చేయడం, లేదా కొన్ని మామూలుగా యోగా కూడా చేయడం, ఆసనాలు చేయడం. ఇవన్నీ చేయడం వల్ల ఏటవుతుందంటే బాడీ యొక్క అపెటైట్ ఏదైతే ఉందో, అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా వాటర్. ఎప్పుడు మీకు తెలిసిందే డ్రై ఫ్రూట్స్, వాటర్. అయితే ఈ టిఫిన్లో ఓన్లీ మనకి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్, దానికి కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి. ఎగ్స్ అనేది ప్రోటీన్ ఇంటేక్ అనమాట. ప్రోటీన్ మనకి బాడీలో ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి దాన్ని ప్రోటీన్ ఇంటేక్ చేయడానికి 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ తిన్నా మనకి కొంచెం అజీర్తిలాగా ఉంటుంది. దాంతోపాటు అన్ని ఎగ్స్ మార్నింగ్ మనం తినలేం కాబట్టి 2 ఎగ్స్ మాత్రమే మనం టిఫిన్గా కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం మధ్యాహ్నంకి వచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ లంచ్ కిచిడి, అదేవిధంగా చికెన్, నార్మల్ సాల్ట్, అదేవిధంగా కారం వేసింది. దాంతోపాటుగా కర్డ్ మనం ప్రతిరోజు కూడా తీసుకుంటాం ఆఫ్టర్నూన్, అదేవిధంగా నైట్. బికాజ్ కర్డ్ ఈజ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ కటర్. ఫ్యాట్ ఈజీగా కట్ అవుతుంది కాబట్టి కర్డ్ని ప్రతిసారి కూడా మనం మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ భోజనానికి తీసుకుంటాం. సో ఈ విధంగా న్యూట్రిషన్ గైడ్ చేసినప్పుడు ఇంకో మనం ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. నియర్ అబౌట్ 3-4 లీటర్స్ ప్రతిరోజు కూడా మనం వాటర్ కన్జ్యూమ్ చేస్తే మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిక్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీలో రిమూవ్ అయిపోతాయి. సో దీంతో పాటుగా మనం ప్రతిరోజు పాటించాల్సింది ఏంటి అంటే టైం పంక్చువాలిటీ. మార్నింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, మనం టిఫిన్ స్టార్ట్ చేసామో టిఫిన్ నియర్ అబౌట్ 7:30, 8 లోపల తినేయాలి. దాని తర్వాత లంచ్ ఏదైతే ఉందో మనకి చాలా బేగా తక్కువ క్వాంటిటీలో మనం తింటాం కాబట్టి, సో మధ్యాహ్నం కూడా మనకి 12:30, మధ్యనే మనం భోజనం కూడా కంప్లీట్ చేయాలి. అంటే మన లంచ్ అనేది మనం కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసేస్తే మనకు అక్కడ ట్యాగ్ టైం దొరుకుతుంది నియర్ అబౌట్ 4-5. సో 4-5 పీఎంకి మనకి లైట్గా ఆకలేస్తుంది కాబట్టి మనం ఆ టైంలో మకానా కానీ, స్వీట్ పొటాటో కానీ తినొచ్చు. అదేవిధంగా నైట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది కూడా చాలా లైట్గా ఉండి 7 ముందే కంప్లీట్ చేసేయాలి. Please subscribe, press the bell icon, like it, share it and comment.